పట్నంలో యానిమల్ షో జరుగుతుందని ప్రకటన వెలువడింది. అందులో డాగ్స్, రాబిట్స్, బర్డ్స్ అందరూ పాల్గొనబోతున్నారు. కానీ ఎక్కువ మంది స్టైలిష్ క్యాట్ గ్యాంగ్ వస్తుందట అని విన్న వెంటనే టికెట్లు దొరకకుండా హౌస్‌ఫుల్ అయిపోయాయి. అందరూ ఎదురు చూసే సమయంలో స్టేజ్ మీద ముందుగా డాగ్స్ ఎంట్రీ ఇచ్చారు. ఒకటి స్పోర్ట్స్ డ్రెస్, ఇంకోటి పోలీస్ డ్రెస్ వేసుకొని వాక్ చేశారు. ప్రేక్షకులు మాత్రం చప్పట్లు కొట్టారు. తర్వాత రాబిట్స్ వచ్చి పింక్ డ్రెస్ వేసుకొని హప్ హప్ చేస్తూ షోలో హల్చల్ చేశారు. కానీ అందరి కళ్ళు మాత్రం క్యాట్స్ మీదే. లైట్స్ ఒకసారిగా ఆఫ్ అయిపోయింది. మ్యూజిక్ వాల్యూమ్ మొదలైంది. స్మోక్ ఎఫెక్ట్స్ మధ్యలో రాజు క్యాట్ బ్లాక్ జాకెట్‌తో వాక్ చేస్తూ స్టేజ్ మీదకొచ్చాడు. పక్కనే 2 స్పాట్ లైట్స్ అతనిపై పడగా ప్రేక్షకులు వావ్ వావ్ అంటూ అరవడం మొదలుపెట్టారు. తర్వాత లిల్లీ క్యాట్ ఎరుపు గౌను, మెరిసే డైమండ్ నెక్లెస్ వేసుకొని క్యాట్ వాక్ చేసింది. ప్రతి అడుగులోనూ మోడల్‌లా తల తిప్పుతూ స్టైల్ ఇచ్చింది. తర్వాత డానీ క్యాట్ మాత్రం పెద్ద సన్ గ్లాసెస్ పెట్టుకొని మ్యూజిక్ బీట్ సరిపోయే విధంగా డాన్స్ చేస్తూ ర్యాంప్ చేశారు. ఇక జడ్జీలు ఫలితాలు ప్రకటించబోతున్న సమయంలో గందరగోళం నెలకొంది. అక్కడికక్కడ ఒక వీధి కుక్క వచ్చి మైక్ పట్టుకొని అరిచింది. ఇవాల్టి షోలో నిజమైన స్టైల్ మా డాగ్స్‌దే. పిల్లులు కేవలం డ్రెస్సులు మాత్రమే వేసుకున్నారు. వాళ్ళకసలు టాలెంట్ లేదు అని చెప్పారు. అంతే స్టేజ్ మీద కుక్కలు, పిల్లులు గొడవ పట్టడం మొదలుపెట్టారు. ప్రేక్షకులు షో చూసినంత సేపు ఆనందంలో మునిగిపోయారు. రాజు క్యాట్ ఒకసారి గిటార్ వాయిస్తూ డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. లిల్లీ క్యాట్ బెల్లీ డాన్స్ చేసింది. అందరూ మంత్రముగ్ధులయ్యారు. ప్రేక్షకులు కుర్చీలో నుంచి లేచి డాన్స్ చేయడం మొదలుపెట్టారు. చివరకు ఈరోజు ఫ్యాషన్ విజేతలు స్టైలిష్ క్యాట్స్ అని వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. దీంతో వాళ్ళ యొక్క షో ముగిసినది.